ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. హిందాల్కో, రిలయన్స్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్సర్వ్, అపోలో హాస్పిటల్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా భారత్ ఎలక్ట్రానిక్స్, టాటా స్టీల్, టెక్ మహేంద్ర, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 23,668, 50 పాయింట్లు అంటే స్వల్ప లాభాలతో కనిపిస్తోంది. ఫ్లాట్ గా అనుకోవచ్చు. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 110 పాయింట్ల లాభంతో, ఇటు నిఫ్టీ 500 స్వల్పంగా 52 పాయింట్లు. సో ఇటు బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే 111 పాయింట్ల లాభంతో, నిఫ్టీ ఐటీ 29,269 దగ్గర కొనసాగుతోంది 37 పాయింట్ల లాభంతో. అంటే పూర్తిగా కూడా అన్ని లాభ నష్టాలతో ఫ్లాట్గానైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీరు డౌట్ని రాయొచ్చు. సో మనతో పాటు ఎకనామిస్ట్, సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ జీవి రావు గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఈరోజు మార్కెట్లో ఆటుపోటులకు గురవుతున్నాయి, అంటే ఫ్లాట్ గా కనిపిస్తోంది. ఏంటి సార్ ప్రధాన కారణం ఏంటి అసలు? అయితే అండి, గత కొద్ది రోజులుగా కూడా మార్కెట్లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి. నిజానికి నెగిటివ్ బయాసే ఎక్కువగా ఉందండి. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో ముందుగా మనం చూస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ఇరాన్ నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనల్ని తిరస్కరించటము, తర్వాత ఇరాన్ తో మళ్ళా యుద్ధం చేస్తానని బెదిరించటము, అది జియో పొలిటికల్ సిచ్యుయేషన్స్ ని ఉద్రిక్తతలు మరింతగా పెంచాయి. కోవైపు ఖతార్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనం అవుతుందనేటువంటి వార్తలు మనం వింటున్నాం. ఇదే సమయంలో మళ్ళా గల్ఫ్ వార్ కనుక రీస్టార్ట్ అయితే దాని యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి పెట్టుబడిదారులందరూ కూడా భయపడుతున్నారు. ఇది మొట్టమొదటి కారణం. రెండోది, ఆయిల్ ప్రైసెస్ $110 పైన ట్రేడ్ అవటం అనేటువంటిది చాలా ఆందోళన కలిగించేటువంటి అంశం. మూడోది, మనకి ఇప్పుడు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎక్కువగా ఉండటము, తర్వాత మన యొక్క విదేశీ మారక నిల్వలు అనేటువంటిది రోజు రోజుకు తగ్గిపోవటము, మన యొక్క రూపీ ఉన్న హిస్టారిక్ లోకి, అంటే చరిత్రలో ఎన్నడూ లేనంత లోకి రావటం అనేటువంటిది మనకి చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం అని చెప్పొచ్చు. వీటన్నిటితో పాటుగా ఇన్ఫ్లేషన్ భయాలు కూడా ఎక్కువగా ఉంటాము. రానున్న రోజుల్లో మనం కూడా ఆర్థిక మాధ్యమంలోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉందనేటువంటి భయాలు కూడా నెలకొనటం వల్ల విదేశీ సంస్థాగత మదుపుదారులు ఇక్కడి నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవటము, కొత్త పెట్టుబడులు తగ్గటము, ఇలా ఎన్నో కారణాలు ఉండటం వల్లే మన యొక్క మార్కెట్లు ఇలా ఆటుపోట్లకి గురవుతున్నాయని చెప్పి మనం చెప్పొచ్చు. రైట్ సార్, కిరణ్ గారు ఉన్నారు కాలర్. కిరణ్ గారు నమస్కారం. హలో, చెప్పండి కిరణ్ గారు, మాట్లాడండి సార్. ఇది మహేంద్ర సార్, ఇది ఫ్యూచర్ తీసుకున్నా సార్, 3,140 తీసుకున్నాను సార్. ఫ్యూచర్ ఎగ్జిట్ ప్రైస్ ఏంటి సార్? అది ఫ్యూచర్స్ గురించి మన ప్రోగ్రామ్ ద్వారా మనం గైడెన్స్ ఇవ్వండి. మీరు ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించినటువంటి డౌట్స్ ఉంటే మీరు అడగండి సార్. ఇప్పుడు మనం చూస్తే ఈ రూపీ కూడా రోజు రోజుకు పతనం అవుతుంది సార్. సో ఇన్వెస్టర్ ఎట్లాంటి మూవ్ తీసుకోవాలి, ఎట్లాంటి స్టెప్ తీసుకోవాలి ఈ సమయంలో? అయితే ఈ విధంగా ఇప్పుడు రూపీ పత్రం అనేటువంటిది ఇప్పట్లో ఆగుతుందా అనేటువంటిది కూడా సందేహాస్పదంగా ఉంది. అంటే సెంచరీ మార్క్ ను కూడా దాటడానికి ఇంకా ఎంతో దూరం లేదనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడదాం అనేటువంటి వాళ్ళు ప్రధానంగా ఎక్స్పోర్ట్ ఆధారిత రంగాల్లో మాత్రమే పెట్టుబడి వైపు చూడటం మంచిదండి. ముఖ్యంగా దిగుమతుల మీద ఆధారపడేటువంటి రంగాల్లో కనుక పెట్టుబడులు పెడితే చాలా రిస్క్ అవుతుంది. ఈ టైంలో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్, ఇండస్ట్రీస్ వాటి వైపు మాత్రమే చూడటం మంచిదని చెప్పొచ్చండి. రైట్ సార్, లక్ష్మి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. లక్ష్మి గారు నమస్కారం. నమస్కారం అండి. నేను అదాని కొన్నానండి. ఒక 100 అదాని గ్రీన్ ఎనర్జీ కొన్నానండి. ఒక 10 షేర్లు. అవి ఇంకోవచ్చంటారా, పడిపోయి ఆమెసుకోమంటారా? చెప్పండి సార్. అయితే నిజానికి అదాని గ్రూప్ లో మీరు కొన్నటువంటి ఈ 2 షేర్ల నుంచి కూడా ఎగ్జిట్ అయ్యి
అదాని పోర్ట్ లోకి షిఫ్ట్ అవటం చాలా బెటర్ స్ట్రాటజీ అవుతుందమ్మా. నిజానికి అదాని విల్మార్ లో మనకి ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవు. తర్వాత రానున్న రోజుల్లో కూడా ఎక్కువ రిటర్న్ అందించకపోవచ్చు. దానికన్నా కూడా ఈ రెండింటి నుంచి కూడా ఎగ్జిట్ అయ్యి మీరు అదాని పోర్ట్ లోకి షిఫ్ట్ అయితే బెటర్ గా ఉంటుంది. సార్ సాయి కిరణ్ గారు ఉంటారు. సాయి కిరణ్ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇండియన్ బుల్స్ 20 రూపీస్ లో ఉన్నాయి సార్. టెక్ మహేంద్ర ఇండియన్ బుల్స్ ఓకే, ఇండియా 20 రూపీస్ లో ఉన్నాయి సార్. టెక్ మహేంద్ర 1810 లో ఉన్నాయి సార్. ఇంకొక నిమిషం సార్. రావు గారు చెప్పండి. మీ హెయిర్ స్టైల్, మీ లైఫ్ స్టైల్ టీవీలో చాలా ఎవ్రీడే మాకు కొత్తగా కనపడతారు సార్ మీరు. థ్యాంక్స్ అండి. రైట్ సార్. అయితే ఇండియా బుల్స్ విషయానికి వస్తే ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ నుంచి ఎగ్జిట్ కావటమే బెటర్ అండి ప్రస్తుతం. ఇండియా బుల్స్ నుంచి, ఎందుకంటే ఇది ఎన్నో ఆటుపట్టుల మధ్య నడుస్తుంది. తర్వాత కూడా రానున్న రోజుల్లో కూడా ఆశించిన ఫలితాలు వస్తాయి అనేటువంటిది కూడా డౌట్ఫుల్. కాబట్టి ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ నుంచి అయితే ఎగ్జిట్ కావటమే బెటర్ అండి. రైట్ సార్. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఐటీ షేర్స్ లో వస్తున్నటువంటి రికవరీ కొంచెం కనిపిస్తోంది కదా సార్, అది నిలబడే అవకాశం ఉందా? ఇప్పుడు దానిపైన ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ఒకవేళ దానిపైన ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎట్లాంటి స్టెప్ తీసుకోవాలా? అయితేనండి, ఐటీ షేర్స్ విషయంలోకి వస్తే ఈ రూపీ వాల్యూ ఎప్పుడైతే మనకి డౌన్ అవుతా వచ్చిందో దీనివల్ల ఐటీ షేర్ లో కొంత ర్యాలీ అనేటువంటిది మనం చూస్తాం. చాలా విపరీతంగా పడిపోవటం అనేది ఒక రీజన్ అయితే, మరోవైపు ఎప్పుడైతే రూపీ వాల్యూ డౌన్ అయిందో దానివల్ల కూడా ఐటీ షేర్ లో కొంత పెరుగుదల చూస్తాం. అయితే లాంగ్ రన్ లో ఈ పెరుగుదల నిలబడుతుందా అంటే అది మనం జనరలైజ్ చేసి ఐటీ కంపెనీలు అన్నిటి గురించి చెప్పలేం కానండి. ఏ ఐటీ కంపెనీలు అయితే ఇప్పుడు ఏఐ టెక్నాలజీని కరెక్ట్ గా ఉపయోగించుకుంటూ ఓపెన్ ఏఐతో సహా ఏఐని పూర్తిగా ఉపయోగించి దానికి తగ్గట్టుగా వాళ్ళ యొక్క కంపెనీ యొక్క ప్లానింగ్ లో మార్పులు చేసుకోగలుగుతారో ఆ కంపెనీకి మాత్రం మంచి భవిష్యత్తు ఉంటుందండి. ఉదాహరణ టీసీఎస్ ఆ విధంగా ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. అలా మనం తెలుసుకుని ఏ కంపెనీలో అయితే ఇలా ఏ టెక్నాలజీని కూడా కరెక్ట్ గా ఉపయోగించగలుగుతారో, తర్వాత ప్లానింగ్ కరెక్ట్ గా ఉందో వాటి వైపుకే ఇన్వెస్ట్మెంట్స్ మళ్లించడం మంచిదండి. రైట్ సార్. వెంకటేష్ గారు ఉన్నారు కాలర్. వెంకటేష్ గారు నమస్కారం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ డౌట్ అడగండి. సార్ సిమెన్స్ ఎనర్జీ స్టాక్ ఒక 30 స్టాక్స్ తీసుకున్నాం 3000 రూపీస్ లో. సిమెన్స్ ఎనర్జీ సిమెన్స్ ఎనర్జీ ఓకే 3000 రూపీస్ లో ఒక 30 స్టాక్స్ తీసుకున్నాం సార్. కరెంట్ ప్రైస్ లో ఇంకేమైనా బై చేయొచ్చా సార్? మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే సిమెన్స్ ఎనర్జీలో డెఫినెట్ గా బై చేయొచ్చండి. సిమెన్స్ ఎనర్జీ చాలా మంచి భవిష్యత్తు ఉంది. కంపెనీ యొక్క పనితీరు కూడా బాగుంది. మీరు కనీసం ఒక 2 సంవత్సరాలు ఏవైతే కనుక దీనిలో ఉండాలనుకుంటే ఈ ఎనర్జీ సెక్టార్ స్టాక్స్ అన్నిటికీ కూడా మంచి భవిష్యత్తు ఉంది. ముఖ్యంగా సిమెన్స్ ఎనర్జీ అయితే మాత్రం మీరు కరెంట్ రేట్ లో మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేయొచ్చండి. రైట్ సార్. కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. స్వర్ణలత గారు అడుగుతున్నారు, ఇందాక మీరు చెప్పింది సిమెన్స్ ఎనర్జీ గురించి. వారు తీసుకున్నారంట 3240లో. హోల్డ్ చేయమంటారా, సేలా? అదొకటి. తర్వాత సార్ గోదావరి బయో రిఫైనరీ, ఇది కరెంట్ లెవెల్స్ లో తీసుకోవచ్చా? ఈ 2 ప్రశ్నలు. సిమెన్స్ ఎనర్జీ అయితే ప్రెసెంట్ లెవెల్లో మీకు ఉన్న షేర్లు హోల్డ్ చేయండి. గోదావరి బయో విషయానికి వస్తే ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయమని చెప్తారండి. రైట్. ప్రజెంట్ అయితే మార్కెట్ ఫ్లాట్ గా కనిపిస్తా ఉన్నాయి. మనతో పాటు డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి సాయి గారు ఉన్నారు ఖమ్మం నుంచి. సాయి గారు నమస్కారం. హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సాయి గారు మీ డౌట్ అడగండి. సార్ ఈ వోల్టాస్ అండ్ బ్లూ స్టార్ సార్. ఈ వోల్టాస్ 1250 మీద తీసుకున్నాం సార్. ఇది బ్లూ స్టార్ 1650 మీద తీసుకున్నాం సార్. ఎగ్జిట్ ప్రైస్ చెప్పరా సార్? మళ్ళీ చెప్పండి, నాకు వినపడలేదండి. వోల్టాస్ ఎంతలో తీసుకున్నారండి? 1250 సార్. ఓకే అండి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం మీరు హోల్డ్ చేయండి. వోల్టాస్ ఇప్పుడు ఈ కనీసం 2 క్వార్టర్స్ అన్నా మీరు వెయిట్ చేస్తే కొంత ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. కంపెనీ యొక్క రిజల్ట్స్ బట్టి ఆ షేర్ లో పెరుగుదల అనేది మీరు చూసే అవకాశం ఉంటుంది. కనీసం ఒక 2 క్వార్టర్స్ అంటే ఒక 6 నెలల కాలం అయినా కానీ వెయిట్ చేస్తే మంచిదండి. రైట్ సార్. కృష్ణ గారు ఉన్నారు కాలర్. కృష్ణ గారు నమస్కారం. కృష్ణ గారు రైట్, కాల్ కట్ అయింది. అట్లాగే సార్ ఇప్పుడు కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. ఎంఆర్పిఎల్ 192లో తీసుకున్నారంట. మహేంద్ర 3218 హోల్డ్ చేయమంటారా, సేలా? వినోద్ కుమార్ అడుగుతున్నారు. 2 కూడా హోల్డ్ చేయండి.
సార్ తర్వాత సార్ బ్యాంకింగ్ షేర్ల పతనం ఎప్పుడు స్టాప్ అవుతుంది, ఆగే పరిస్థితి ఎట్లా ఉందంటారా? దానిపైన అయితే అండి ప్రధానంగా ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో ఈ ఒడిదుడుకులు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. దానిలో ఇప్పుడు నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మార్జిన్స్ తగ్గుతాయని, తర్వాత అలాగే ఇన్ఫ్లేషన్ భయాలు ఎక్కువగా ఉండటము, ఈ కారణాల వల్ల ముఖ్యంగా మనము బ్యాంకింగ్ రంగ షేర్లలో ఈ తరుగుదల అనేటువంటిది చూస్తున్నాం. మనం ఇప్పుడు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు ఇవి కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. అయితే ఈ రంగం కొంత నిలదొక్కోవటానికి కాస్త సమయం పట్టేటువంటి అవకాశం ఉందండి. అందుకని ఎవరైతే ఇన్వెస్టర్స్ దీనిలో ఇప్పటికే ఉన్నారో కనీసం ఒక 1 year అన్నా హోల్డ్ చేస్తే వాళ్ళకి ఆశించిన ఫలితం రావచ్చు, కానీ వెరీ షార్ట్ టర్మ్ లో గొప్ప రిటర్న్ అయితే మనం ఆశించలేమండి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో. సార్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. విజయ్ కుమార్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మీ డౌట్ అడిగాను డాక్టర్. సార్ ఈ కోల్ ఇండియా 284 లో ఉన్నాయండి యావరేజ్, హెచ్ఏఎల్ 2800 యావరేజ్ లో ఉన్నాయి. ఉంచమంటారు కోల్ ఇండియా సార్, కోల్ ఇండియా 284 లో ఉన్నాయి యావరేజ్. ఓకే. హెచ్ఏఎల్ 2800 యావరేజ్ లో ఉన్నాయి సార్. ఓకే. అది ఉంచమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా, యావరేజ్ చేసుకోమంటారా? రెండు కూడా అండి. మీరు డెఫినెట్ గా ఇప్పుడు యావరేజ్ చేయక్కర్లేదు, కానీ కోల్ ఇండియా ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది, డెఫినెట్ గా హోల్డ్ చేయొచ్చు. లేకపోతే హెచ్ఏఎల్ వచ్చేసి కమింగ్ 6 months లో 5500 రూపీస్ ప్రైస్ టార్గెట్ గా చాలా బ్రోకరేజెస్ ఫ్రెష్ బయింగ్ కూడా చేయమని చెప్పి కూడా రికమెండ్ చేయటం మనం చూసాము. ఈ రెండు కూడా దీర్ఘకాలానికి చాలా మంచి షేర్లు అండి. మీరు డెఫినెట్ గా హోల్డ్ చేయండి. కనీసం ఒక ఏడాది కాలమైనా ఉండాలనుకుంటే మార్కెట్ లో ఈ 2 షేర్లు కూడా హోల్డ్ చేయొచ్చండి. సార్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు కాలర్. కృష్ణారెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడిగారు డాక్టర్ జీవి రావు గారు. వారై ఎనర్జీ, సీమెన్స్ ఎనర్జీ, కేపీ ఎనర్జీ ఈ మూటిల్లో ఏది ఫ్యూచర్ బాగుంటుంది సార్? సిమెంట్స్ అయితే ఆల్రెడీ చెప్పారు. ఈ రెండిట్లో సిమెంట్స్ బెటర్ అండి. లాంగ్ టర్మ్ కి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేకపోతే హోల్డ్ చేయాలన్నా కూడా సిమెంట్స్ బెటర్ అండి. రైట్ సార్. అట్లాగే రానున్న రోజుల్లో ఎట్లా ఉంటుంది సార్? వేటి పైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? ఇప్పుడు మనం చూస్తున్నాం పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా ప్రైస్ పెరగడం ఇవన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి. ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటాయి అంటారు? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లోనండి మనకి మనం ఫోకస్ చేయదగినటువంటి సెక్టార్స్ అంటే ముఖ్యంగా ఫార్మా రంగం ఎంతగానో రాణించేటువంటి అవకాశం ఉందండి. ఇప్పటికే కొంత అవుట్ పర్ఫార్మెన్స్ మనం చూస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా ఫార్మా రంగం చాలా మంచి పనితీరు కనపరిచే అవకాశం ఉంది. అలాగే ఫార్మా రంగంతో పాటుగా మనకి ఇప్పుడు ఈ టెలికాం రంగంలో కూడా మంచి పనితీరు ఉండొచ్చు. లేకపోతే హాస్పిటల్స్ ఇవి కూడా మంచి రిజల్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ఏ కంపెనీలు అయితే ఎక్కువగా ఎగుమతుల మీద ఆధారపడి ఉన్నాయో ఆ యొక్క కంపెనీల్లో కూడా మంచి ఫలితాలు ఉండొచ్చండి. అందుకని ఈ రంగాల మీద ఫోకస్ చేస్తూ మనం దిగుమతుల మీద ఎక్కువగా ఆధారపడినటువంటి కంపెనీలకి కొంత దూరంగా ఉండటమే ప్రస్తుతం మంచిది అనిపిస్తుంది. రైట్ సార్. శ్రీనివాస్ గారు ఉన్నారు కాలర్. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి డాక్టర్ జీవి రావు గారు. 490 రూపీస్ లో బై చేశాం సార్, 3000 షేర్స్. ఒకసారి స్టార్ట్ నేమ్. హలో, స్టార్ట్ నేమ్ చెప్పండి. కోహాన్స్ లైఫ్ సైన్సెస్. ఓకే. ఏంటండి స్టాక్ పేరు? కోహాన్స్ సార్. కోహాన్స్ ప్రెసెంట్ 421 లో ఉంది. ఎంతలో బై చేస్తారండి? 490 లో బై చేశాం సార్. 490. ఈ స్టాక్ డెఫినెట్ గా హోల్డ్ చేయొచ్చండి. ఇది ఇక్కడి నుంచి కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో మీరు కనీసం ఒక 2 quarters అన్నా కానీ హోల్డ్ చేయగలిగితే దీన్ని వెయిట్ చేయటం మంచిదండి. రైట్. తర్వాత ఈ గోల్డ్ సిల్వర్ ఏంటి సార్, దాని పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వీటిపైన ఇన్వెస్ట్ చేస్తే మీరు ప్రతిసారి మనం మాట్లాడుకుంటాం అంటే మనం 70-60 ఉన్న టైం నుంచి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు దాదాపుగా డబుల్ అయిపోయింది. టు బి వెరీ ఫ్రాంక్ గా మాట్లాడాలంటారండి, మనము ఇక్కడ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే నేను మాట్లాడుతున్నానండి. ఒక పెట్టుబడిదారుడు ప్రస్తుతము దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ కాలంలో అతనికి మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది అంటే నేను ఈ రోజు కూడా గోల్డ్ ఇన్వెస్ట్మెంటే చాలా బెటర్ అని చెప్తానండి. గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఈ రోజు ఏదో ప్రత్యేకంగా చెప్తున్న మాట కాదండి. నేను గత 40 సంవత్సరాలుగా అందరికీ కూడా ఒక కామన్ గా చెప్పేటంటే ఏంటంటే క్రమం తప్పకుండా
బంగారంలో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళమని చెప్తాను. అయితే ఇక్కడ జ్యువెలరీ ఇన్వెస్ట్మెంట్ వేరు, మనం ఇన్వెస్ట్మెంట్ కోసం గోల్డ్ కొనుక్కోవటం వేరండి. 24 క్యారెట్ గోల్డ్ బార్స్ ని మనం క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తా వెళ్తే ఇన్వెస్టర్స్ డిసప్పాయింట్ కారండి. మనకి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ అన్నా నిరుత్సాహపరచవచ్చు, కానీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు. అలాగే సిల్వర్ కూడా కాస్త తగ్గినప్పుడల్లా మీరు ఇన్వెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చండి. ఈ రెండు కూడా మనకి ఆర్నమెంటల్ రూపంలో కాకుండా మనకి బార్స్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితాలే ఉంటాయండి. రైట్ సార్, భాస్కర్ గారు ఉన్నారు కాలర్. భాస్కర్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. CMPDI సార్, సెంట్రల్ మైన్ ప్లాన్ డిజైనింగ్ అని రీసెంట్ గా లిస్ట్ అయింది సార్. ఈ రేట్ లో ఏమైనా తీసుకోవచ్చా సార్? దీని గురించి అండి మనం ప్రస్తుతం ఇంకా డేటా సఫిషియెంట్ గా లేకుండా కామెంట్ చేయలేమండి. జనరల్ గా ఏమవుతుందంటే ఒక కంపెనీ కొత్తగా లిస్ట్ అవగానే మనం దీన్ని ఫర్దర్ గా బై చేయొచ్చా లేదా అని చెప్పాలంటే కొంత డేటాను విశ్లేషించి కొంత టైం అయిన తర్వాత మాత్రమే ఫర్దర్ బయింగ్ అడ్వైజబుల్ కాదో మాట్లాడగలుగుతాం. రైట్ సార్, ఈ బజాజ్ ఆటో లాంగ్ టర్మ్ కి ఎట్లా ఉంటుంది సార్? బజాజ్ ఆటో లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్ గా చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. మనం చూస్తుంటే మార్కెట్ లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా ఆటో రంగంలో వన్ ఆఫ్ ద టాప్ పర్ఫార్మింగ్ కంపెనీ అండి బజాజ్ ఆటో. సో దీనిలో డెఫినెట్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్తాను. రైట్ సార్, సీతా మహాలక్ష్మి గారు అడుగుతున్నారు, ఈ స్టార్ హెల్త్ 582 అండి సార్, యావరేజ్ ఆర్ ఎగ్జిట్? స్టార్ హెల్త్ ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి, ఎగ్జిట్ అవ్వక్కర్లేదు. అలాగే ఫర్దర్ గా కూడా యాడ్ చేయకండి. ఇప్పటికే ఉన్న షేర్లు ప్రస్తుతానికైతే మాత్రం హోల్డ్ చేయమని చెప్తానండి. సురేష్ గారు అడుగుతున్నారు సార్, ఈ BEL ఇది కరెక్ట్ ఏమైనా ఈ ప్రైస్ కి తీసుకోవడం ఓకేనా? BEL బిలో 400 రూపీస్ కి వచ్చినప్పుడు మీరు ఫ్రెష్ బయింగ్ ని పరిశీలించడం మంచిదండి. ఇటీవల కాలంలో కొంత డౌన్ ట్రెండ్ లోనే ఉంది. సో ఫర్దర్ గా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే 390, 395 వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ కోసం యాడ్ చేయొచ్చండి. రైట్ సార్, విజయ్ గారు ఉన్నారు కాలర్. విజయ్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. నమస్తే అమ్మా. నాకు HDFC పాత షేర్స్ ఉన్నాయండి, HDFC బ్యాంక్. ఇప్పుడు అది తీసేసి HAL లో పెట్టొచ్చా అని అడుగుతున్నాను. HDFC బ్యాంకు HAL రెండు కూడా టోటల్ గా 2 డిఫరెంట్ సెక్టర్స్ అమ్మా. HDFC బ్యాంకు కరెంట్ రేట్ అయితే సెల్లింగ్ కి అడ్వైజబుల్ రేట్ కాదు, అది నిజానికి ఈ రేట్ లో ఫర్దర్ గా కొనొచ్చు అమ్మా. అయితే HAL కూడా కరెంట్ రేట్ లో ఫ్రెష్ బయింగ్ అడ్వైజబుల్. సో అందుకని మీరు HDFC బ్యాంక్ ని అన్ని HAL లో షిఫ్ట్ అవ్వకండి. HDFC బ్యాంక్ అలాగే ఉంచుకుని మీరు ఇన్వెస్ట్ చేయగలిగినప్పుడు HAL లో కూడా కొద్ది మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సార్ ద్రోణాచార్య 136, అదే విధంగా డ్యామ్ క్యాపిటల్ 297 ఈ రేట్ లో ఉన్నాయంట, యావరేజ్ చేయమంటారా? ఈ రెండు కూడా యావరేజ్ చేయదు కదండి. ఇప్పటికే ఉన్న షేర్లని హోల్డ్ చేయండి. కనీసం ఒక 2 టర్మ్స్ అయినా కానీ హోల్డ్ చేస్తే ఆ కంపెనీ ఫలితాలను బట్టి ఏదైనా కాస్త ఫలితం తగ్గొచ్చండి. బట్ యావరేజ్ చేయకండి, అలాగే తొందరపడి కూడా ఎగ్జిట్ కావద్దండి. ప్రజెంట్ ఈ ఫార్మా అదే విధంగా డిఫెన్స్ ఎట్లా ఉంది సార్? ఈ రెండు అంటే ముఖ్యంగా రెండింటిలో కూడా రిలేటివ్లీ ఫార్మా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మనకి రానున్న రోజుల్లో ఫార్మా రంగ కంపెనీ ఫలితాలు కూడా ఆశాజనకంగానే ఉంటుంది. అలాగే షేర్ల యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. మనకి రానున్న రోజుల్లో మిగతా రంగాలతో పోలిస్తే ఫార్మానే అవుట్ పర్ఫార్మ్ చేసేటువంటి అవకాశం ఉంది. డిఫెన్స్ కన్నా కూడా ఫార్మా, హాస్పిటల్సే ఎక్కువగా అవుట్ పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంది. కాబట్టి ఆ రంగం వైపే ఎక్కువగా ఫోకస్ చేయటం మంచిదండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ జీవీ రావు గారు. మార్కెట్ కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ. నమస్తే. రైట్ సార్, ఇది వాల్ట్ ABN బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి AB.